206th క్వశ్చన్ చూడండి. కోల్ గ్యాస్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ యాజ్. కోల్ గ్యాస్ని ఏ విధంగా యూజ్ చేయడం జరుగుతుంది? ఏ విధంగా యూజ్ చేస్తారు? కోల్ గ్యాస్ అనేది ఫ్యూయల్గా యూజ్ చేస్తారు. ఫ్యూయల్ ఫర్ హీటింగ్ ప్రాసెస్. ఫ్యూయల్ ఫర్ హీటింగ్ ప్రాసెస్గా మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఫ్యూయల్ ఫర్ హీటింగ్ ప్రాసెస్గా మనము యూజ్ చేయడం జరుగుతుంది. సో బొగ్గును విచ్ఛిన్నం చేసినప్పుడు వెలువడే గ్యాస్ని కోల్ గ్యాస్ అంటారు. బొగ్గును నుండి తయారు చేసే గ్యాస్ ఏంటిది? కోల్ గ్యాస్. ఇది మనకు ఫ్యాక్టరీస్లో ఇంధనంగా ఫ్యూయల్గా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇంధనంగా ఫ్యూయల్గా ఇది యూజ్ చేయడము జరుగుతుంది. ఓకేనా? సో హై కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది కాబట్టి అందుకోసం దీన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ 207 క్వశ్చన్ చూడండి. ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ కోల్ గ్యాస్ ఈజ్. కోల్ గ్యాస్లో మేజర్గా ఉండే కాంపోనెంట్స్ ఏంటివి? కోల్ గ్యాస్లో మేజర్గా ఉండే కాంపోనెంట్స్ ఏంటివి అని అంటే హైడ్రోజన్ ఉంటుంది, మీథేన్ ఉంటుంది, మరియు కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. కోల్ గ్యాస్లో మేజర్గా ఉండేటివి ఉంటాయి. హైడ్రోజన్, మీథేన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్. హైడ్రోజన్, మీథేన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ కాబట్టి ఎక్కువ ఉన్నది బి ఆన్సర్ ఉంది కాబట్టి యూ కెన్ టేక్ బి యాజ్ ఆన్సర్. సో బి ఆన్సర్గా మనము తీసుకోవచ్చును. నెక్స్ట్ 208 క్వశ్చన్ చూడండి. కోల్ తార్ కంటైన్స్ అబౌట్. కోల్ తార్ సుమారుగా ఎన్ని రకాల వివిధ రకాల కెమికల్స్ తనలో కలిసి ఉంటుంది, తన దగ్గర ఉంటుందంటే మనం కోల్ తార్ని డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అండ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్లు కనుక చేస్తే సుమారుగా మనకు 200 రకాల డిఫరెంట్ కాంపోనెంట్స్ వేరవడం జరుగుతుంది. డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్ దగ్గర సుమారుగా 200 కాంపోనెంట్స్ మనకు వేరవడం జరుగుతుంది. ఇవన్నిటినీ వేరు చేసిన తర్వాత లాస్ట్కి ఒక బ్లాక్ లిక్విడ్ మిగిలిపోతుంది. దాన్ని ఏమంటారంటే పిచ్ అనడం జరుగుతుంది. విచ్ ఈజ్ యూజ్డ్ టు కోట్ ద రోడ్స్ ఆర్ బ్లాక్ కోటింగ్. అంటే డాంబర్ రోడ్లు వేయడానికి మనకు యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ వరకే అడిగినాడు కాబట్టి 200 రకాల సబ్స్టెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 209 క్వశ్చన్ చూడండి. విచ్ కోల్ ప్రోడక్ట్ ఈజ్ హార్డ్, పోరస్ అండ్ ఆల్మోస్ట్ ప్యూర్ కార్బన్. ఇందులో ఏ కార్బన్ యొక్క ఫామ్ అనేది ప్యూర్ ఫామ్గా తీసుకోవడం జరుగుతుంది అంటే కోక్. ఏ ఫాము? కోక్ను ప్యూర్ ఫామ్గా తీసుకోవడం జరుగుతుంది. కోక్ అనేది గట్టిగా ఉంటుంది, పోరస్ నేచర్గా ఉంటుంది అండ్ 98% ప్యూర్ ఫామ్లో ఉంటుంది. 98% ప్యూర్ ఫామ్లో ఉండడం జరుగుతుంది. ఏదది? కోక్ అనేది ఆ విధంగా ఉంటుంది అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 210 బిట్యుమినస్ ఈజ్ యూజ్డ్. బిట్యుమెన్ ఆర్ బిట్యుమినస్ కోల్. బిట్యుమెన్ ఆర్ బిట్యుమినస్ కోల్ ఎందుకు యూజ్ చేయడం జరుగుతుంది? ఎందుకు యూజ్ చేస్తారు? సో ఈ బిట్యుమెన్ అనేది ఏంటిది అంటే యాక్చువల్గా ఇది బ్లాక్ లిక్విడ్గా మనం తీసుకోవడం జరుగుతుంది. బ్లాక్ లిక్విడ్గా మనం తీసుకుంటారు. ఇది సాధారణంగా రోడ్ల యొక్క ఉపరితలాన్ని నునుపు చేయడం కోసము తార్ స్థానంలో పెట్రోలియం ఉప ఉత్పత్తి అయిన బిట్యుమెన్ మనము వాడడం జరుగుతుంది. బిట్యుమెన్ ఎందుకు ఉపయోగిస్తారు? సో తార్ బదులు అంటే తార్ అంటే ఏంది? బ్లాక్ లిక్విడ్ ఉంటుంది కదా డాంబర్ రోడ్ వేయడం కోసం, దాని బదులు మనము బిట్యుమెన్ని ఉపయోగించడము జరుగుతుంది. కాబట్టి సర్ఫేసింగ్ ఆఫ్ రోడ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్.